హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఈరోజు ఎంఎస్ వర్డ్లో పార్ట్ 35లో ఉన్నాం. సో టుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇండెక్స్ ఈ సబ్ గ్రూప్లో ఉండే మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, అప్డేట్ ఇండెక్స్. సో ఈ త్రీ మనకి ఎలా యూజ్ అవుతాయి ఎంఎస్ వర్డ్లో, మనం వాటి వల్ల మనకి యూజ్ ఏంటి, సో ఎంఎస్ వర్డ్లో మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాని గురించి టుడే మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకేం మాత్రం నేర్చుకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే మీకు ఎంఎస్ వర్డ్లో మనకి రిఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ అంటే ఏంటి, ఇన్సర్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, అప్డేట్ ఇండెక్స్, సో 3 గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. సో బేసికల్గా మనం రెఫరెన్స్ ట్యాబ్లో ఏ ఆప్షన్ ఉపయోగిస్తున్నా కూడా మనకి ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ అయితే అవసరం అవుతుంది. సో మనకి ఎక్కువ ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ ఎందుకంటే మనం ఏదైనా వర్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాం, లేకపోతే ఇండెక్స్లో మనం ఏదైనా ఒక వర్డ్ని తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తే అది అక్కడ చూపించడమో లేకపోతే ఎంట్రీ ఇవ్వడమో, సో అన్నీ కూడా రెఫరెన్స్ ట్యాబ్లో ఆప్షన్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. సో దానికోసం మనకి ఏంటంటే ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ అనేది అవసరం అవుతుంది. సో దానికోసం నేను మీకు మామూలుగా కొన్ని కోడ్స్ ఉంటాయి, లేకపోతే మీకు మ్యాటర్ ఉంటే పర్లేదు. సో మ్యాటర్ మనం జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో దానికంటూ కోడ్స్ ఉన్నాయి కదా. సో ఏంటి అంటే =, ర్యాండ్ ఓపెన్ బ్రేసెస్ 100,1 క్లిక్ చేశారనుకోండి, మీకు 5 pages ఆఫ్ మ్యాటర్ వస్తుంది. క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు 5 pages ఆఫ్ మ్యాటర్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే మనకి 5 pages ఆఫ్ మ్యాటర్ ఉంది. ఇక్కడ చూసారా 6 pages మ్యాటర్ ఉంది ఇక్కడ. అలాగే మనము అక్కడ అలా కాకుండా =, ర్యాన్ 100,10 క్లిక్ చేసామనుకోండి, మనకి ఇంకా 25 pages అవుతుంది, 128 pagesకి వెళ్తుంది, అలా మీరు ఇష్టం. సో పేజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి 5 pages మ్యాటర్ సరిపోతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. సో స్టార్టింగ్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ పేజ్లో మనం పేజ్ని బ్రేక్ చేసుకుందాం, ఎందుకంటే మనం రెఫరెన్స్ ట్యాబ్లో ఏదైనా యూజ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ పేజ్ ఖాళీ ఉంటే రిప్రజెంట్ చేసేదానికి బాగుంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ పేజ్ మనకి ఖాళీగా కావాలి కాబట్టి కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే అక్కడికి పేజ్ బ్రేక్ అవుతుంది. సో పేజ్ అనేది స్టార్టింగ్ ఎంటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది, ఇన్సర్ట్ ఇండెక్స్ ఉంది, అప్డేట్ ఇండెక్స్ ఉంది. సో ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే మనం పేజ్ని బ్రేక్ చేసాం. సో 1 page బ్రేక్ అయింది, దాని తర్వాత నుంచి మనకి మ్యాటర్ ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, నేను ఏదైనా ఒక వర్డ్ని సెలెక్ట్ చేశాను. సపోజ్ నేను ఈ వర్డ్ ఇన్సర్ట్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి రెఫరెన్స్ ట్యాబ్లో ఇక్కడ చూస్తే మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ అనే వర్డ్ మనం సెలెక్ట్ చేసిన వర్డ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి మార్కాలు అనేవి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 ఆప్షన్స్లోనే మనకి మొత్తం అయితే ఉంటుంది స్టోరీ అంతా. సో ఇక్కడ చూస్తే మార్క్ అని క్లిక్ చేసామనుకోండి, ఆ వర్డ్ అనేది మనకి ఎక్కడైతే ఏ పేజీలో అయితే సెలెక్ట్ చేసామో ఆ పేజ్లో ఆ వర్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది, మార్క్ అవుతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. అయితే నాకు ఈ సింబల్స్ అనేవి ప్రతి ఒక్క దగ్గర వచ్చినాయి. చూడండి, ఈ సింబల్స్ పోవాలి అంటే మనకి హోమ్ ట్యాబ్లో వెళ్ళి ఇక్కడ చూసుకుంటే పైన ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మనం యాక్టివ్లో ఉంది, సో దాన్ని నేను డీయాక్టివ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆ ఇన్సర్ట్ అనే వర్డ్ అనేది మనకి అక్కడ మార్క్ అయింది, ఇక్కడ మీకు తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు అలాగే ఇంకొక వర్డ్ని కూడా, సో నేను క్రియేట్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకొని రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మార్క్ ఎంట్రీలో నేను ఇక్కడ దీన్ని మార్క్ చేస్తున్నాను. సో మార్క్ చేసిన తర్వాత క్లోజ్ చేసి సేమ్ అదే విధంగా మీరు ఆ సింబల్ని డియాక్టివ్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత అలాగే నేను ఈ కంట్రోల్స్ అనే వర్డ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని వర్డ్స్ని తీసుకోండి, మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను నేను. సో దాని తర్వాత మార్క్ అనేది క్లిక్ చేశాను. సో క్లోజ్ చేసి సో నెక్స్ట్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఆ సింబల్ని తీస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ పేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను సెకండ్ పేజ్కి వచ్చాను. సెకండ్ పేజ్లో వచ్చిన తర్వాత నేను అవైలబుల్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను. రిఫరెన్స్ ట్యాబ్లో ఇక్కడ మీకు మార్క్ ఎంట్రీలో మార్క్ ఆల్ అని ఉందిగా, సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో మార్క్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఆ సింబల్ తీసేయండి. సో ఇప్పుడు మార్క్కి మార్కాల్కి ఉన్న తేడా ఏంటి అంటే, మార్క్ అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు నేను అలాగే ఇంకో 2-3 వర్డ్స్ కూడా నేను చేసి చూపిస్తాను. సో నేను కమాండ్ క్లిక్ చేశాను. సో రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను. సో నేను ఇక్కడ మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. సో మార్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లోజ్ చేశాను, హోమ్లోకి వెళ్ళాను. సో దాని తర్వాత ఆ సింబల్ని తీసేశాను. నెక్స్ట్ నేను 4th పేజ్కి వచ్చాను. సో చేంజ్ క్లిక్ చేశాను. చేంజ్ క్లిక్ చేసిన తర్వాత నేను రిఫరెన్స్లోకి వెళ్ళి మార్క్ ఎంట్రీలో సో నేను మార్క్ క్లిక్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి ఇంకొక పేజ్ రావాలి కాబట్టి, సో నేను దీన్ని డీయాక్టివ్ చేశాను. నెక్స్ట్ 5th పేజ్లోకి వచ్చాను. సో నీకు ఇక్కడ ఓవరాల్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకొని రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి
మార్క్ ఎంట్రీని క్లిక్ చేసి ఇక్కడ మనకి మార్క్ అనే ఆప్షన్ క్లిక్ చేసి క్లోజ్ చేసి ఆ సింబల్ని తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనం అంతా సెలక్షన్ అయితే అయిపోయింది. మనం ఒక 3 to 4 వర్డ్స్ని మార్క్ చేస్తున్నాం, ఒక 3 to 4 వర్డ్స్ని మార్క్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మన డిఫరెన్స్ అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్టార్టింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఏమని అడుగుతుందంటే ఇక్కడ మనకి చూడండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో ఏమని ఉందంటే మామూలుగా ఇక్కడ చూడండి ప్రింట్ ప్రివ్యూలో మనకి ఇక్కడ చూపిస్తుంది. రైట్ అలైన్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఈ పేజ్ నెంబర్స్ అనేవి మనకు కనపడాలా వద్దా అనేది అక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. అదే మనకి డాట్స్ మార్చుకోవచ్చు, లైన్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా. సో ఇలా. సో నెక్స్ట్ దాని తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని రావాలి. సో నేను ఫస్ట్ 1 పెడతాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. సో 1 క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ 1 పెట్టాను. 1 పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ నాకు అవైలబుల్, చేంజ్, కమాండ్, కంట్రోల్స్ మనం సెలెక్ట్ చేసిన వర్డ్స్ అన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మార్కాలకి డిఫరెన్స్ ఏంటి అని. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఉంది కదా చేంజ్ అనే వర్డ్ ఉంది కదా. సో ఈ వర్డ్ అనేది ఏంటంటే మనకి ఒక వర్డ్ ఉంది, అంటే చేంజ్ అనే వర్డ్ని మనం 5th పేజ్లో నేను ఈ చేంజ్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసి మార్క్ చేశాను. అంటే మార్క్ అంటే ఏంటంటే ఒక పేజ్లో మనం వర్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏ పేజ్లో అయితే సెలెక్ట్ చేసామో ఇండెక్స్లో మనకు ఆ పేజ్ నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను చూడండి కింద ఇక్కడ కంట్రోల్స్ అనేది 2nd పేజ్లో ఉంది, క్రియేట్ అనేది 2nd పేజ్లో చేశాను, ఇన్సర్ట్ అనేది కూడా 2nd పేజ్లో చేశాను. ఈ 3 వర్డ్స్ని 2nd పేజ్లో చేశాను, చేంజ్ అనే వర్డ్ని మాత్రం 5th పేజ్లో చేశాను, మార్క్ చేశాను. సో ఇక్కడ మనకి చూస్తే అవైలబుల్, ఇన్సర్ట్, అవైలబుల్, కమాండ్, ఓవరాల్ అనేవి మాత్రం మనకి చాలా పేజ్ నెంబర్లు వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ అవైలబుల్ అనే వర్డ్ని అక్కడ మార్క్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ 6 పేజెస్ మ్యాటర్లో ఎన్ని దగ్గరలో అయితే మనకు అవైలబుల్ అనే వర్డ్ ఉంటుందో అన్ని దగ్గర కూడా అది మార్క్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఇండెక్స్లో మనం ఏంటంటే ఇన్సర్ట్ ఇండెక్స్ చేసినప్పుడు ఆ వర్డ్ ఎక్కడైతే ఉందో అన్ని పేజ్ నెంబర్స్ అయితే మనకి చూపిస్తుంది. ఇప్పుడు అవైలబుల్ అనేది మనకి 2nd పేజ్లో ఉంది, 3rd పేజ్లో ఉంది, 4th పేజ్లో ఉంది, 5th పేజ్లో ఉంది, 6th పేజ్లో ఉంది, 7th పేజ్లో ఉంది. సో ఓకేనా. సో ఇది ఇప్పుడు చూడండి, నేను సపోజ్ ఇప్పుడు నేను సెలెక్టెడ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకొని రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మార్క్ క్లిక్ చేసి ఇక్కడ నేను మార్క్ అని క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు హోమ్లోకి వచ్చేసి ఆ సింబల్ తీసేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్లోనే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ అప్డేట్ ఇండెక్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అప్డేట్ అయింది చూడండి. సెలెక్టెడ్ అనే వర్డ్ మనకి నేను మార్కాలు క్లిక్ చేశాను కదా, 2, 3, 4, 5, 6, 7 మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను అలాగే ఇంకా లాస్ట్ ఫైనల్ వర్డ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ అనేది ఉంది. సో ఈ క్విక్ అనే వర్డ్ని నేను రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మార్క్ ఎంట్రీలో మార్క్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, చేసి క్లోజ్ చేసి యాజ్ యూజువల్ నేను సింబల్ తీస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నేను దీన్ని అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అప్డేట్ చేసే బదులు ఇన్సర్ట్ ఇండెక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఓకే క్లిక్ చేస్తే నాకు ఇక్కడ అప్డేట్ అడుగుతుంది. ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ క్విక్ అనేది చూడండి, నేను 2nd పేజ్లో ఒకటే మార్క్ అయిందనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, అప్డేట్ ఇండెక్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఇండెక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇది 1 కాలంలో ఉంది. ఇప్పుడు నేను 2 కాలమ్స్ రావాలనుకోండి, చూడండి నేను 2 కాలమ్స్ పెడితే మనకి ఇది 2 కాలమ్స్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇండెక్స్ క్లిక్ చేసి కాలమ్స్లో మనకి 3 కాలమ్స్ పెడితే 3 కాలమ్స్లోనే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్ అలాగే అప్డేట్ ఇండెక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో ఇన్సర్ట్ ఇండెక్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ లైన్ అలైన్ రావాలా వద్దా, రావాలి అనుకుంటే దాన్ని రైట్ సెలెక్షన్ పెట్టుకొని ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే డాట్స్ వచ్చాయి, ఇంతకుముందు లేవు అవి. సో ఈ విధంగా మనకి మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, అప్డేట్ ఇండెక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.